జీవిత పరమార్థం. ఒక పట్టణంలో ఒక యువకుడు తన మంచితనంతో, నిజాయితీతో, స్నేహభావంతో, చాతుర్యంతో అంచెలంచెలుగా ఎదిగి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్నాడు. అనుకోకుండా అతనికి జబ్బు చేసింది. డాక్టర్లు కూడా పెదవి విరిచారు. ఆ వ్యాపారి తన 3 కొడుకులతో, మీలో ఒకరిని ఈ వ్యాపార సామ్రాజ్యానికి అధ్యక్షుని చేస్తాను, ఎవరు సమర్థుడో నిర్ణయించడానికి మీ ఒక్కో పరీక్ష అంటూ తలా 100 రూపాయలు ఇచ్చి, మీరేదైనా కొనుక్కొచ్చి సాయంత్రానికల్లా ఈ గదిని పూర్తిగా నింపాలి. 3 ఉత్సాహంగా బయలుదేరి సాయంత్రానికి వచ్చారు. పెద్దాడా, నువ్వేం తెచ్చావురా అని తండ్రి అడిగాడు. ఇదిగో ఈ గడ్డి మోపు తెచ్చాను అంటూ గదంతా గడ్డిని వెదజల్లాడు. గడ్డి నేల మీద పరుచుకున్నది కానీ గది నిండా లేదు. రెండోవాడా, నీ సంగతి ఏమిటి అన్నాడు. 100 రూపాయలకు దూది కొనుక్కొచ్చాను అంటూ గది వెదజల్లాడు. గది నిండా కూడా గదిని నింపలేకపోయింది. చిన్నాడ, నువ్వేం తెచ్చావురా అని అడిగాడు. నాన్న, 25 చొప్పున 2 స్వచ్ఛంద సంస్థలకు విరాళం, ఇంకో 25 గుడి హుండీలో వేసి 10 రూపాయలు కొవ్వొత్తులు కొన్నాను, 15 రూపాయలు మిగిలాయి అంటూ గదిలో కొవ్వొత్తి వెలిగించాడు. గది అంతా వెలుతురుతో నిండిపోయింది. తండ్రి ఆనందించాడు. చాలా బాగా ఖర్చు చేశావురా చిన్నోడా, ఈ వ్యాపార సామ్రాజ్యానికి అధ్యక్షుడివి నీవే. 10 మందికి వెలుగును పంచడం అర్థమైంది నీకు. నాకు పరమానందంగా ఉంది. నీతి, మనకు ఉన్నదాంట్లో ఎంత సంతోషంగా ఉన్నాం, 10 మందిని ఎంత సంతోషపెట్టాం అనేది తెలుసుకుంటే జీవితం అర్థమైనట్లే.